జయరాములు సిపిఐఎం మామనాడు జిల్లా సెక్రటరీ. ఇక్కడ మిడ్జిల్ మండల కేంద్రంలో 2007లో ఇండ్ల ప్లాట్ల కోసం భూమి తీసుకొని దాన్ని ప్లాట్లు చేసి ప్లాట్లు అమ్ముకున్నారు. ఎక్కడైనా ప్లాట్లు చేసినప్పుడు 10% గ్రామ పంచాయతీకి, గ్రామ అభివృద్ధికి అనే పేరుతోటి అది క్రీడా స్థలం కావచ్చు, లేదా పార్కు కావచ్చు, దేనికి అయినా అది ప్రజల ఉమ్మడి ఆస్తి కింద తీస్తారు. అట్లనే ఇక్కడ తీసిండ్రు. ఇప్పుడు యువకులు చెప్తున్నట్లు ఏంటంటే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రైతు పేరు మీద పట్టా మార్పిడి చేసి ఆ భూమిని మళ్ళా ప్లాట్లు అమ్ముకోవడము అని అంటే ఇది అవినీతికి సంబంధించింది కాక ఇంకోటి కాదు. అయితే అది ప్లాట్లు అయిందా కాలేదా, అప్పుడు ప్లాట్లు చేసిన సంగతి మండల ప్రజలందరికీ తెలుసు, గ్రామ ప్రజలకు తెలుసు. ఎందుకంటే అది ప్లాట్లు చేసిండ్రు, ప్లాట్ల ఓపెనింగ్కు చాలా పెద్ద హంగామా చేసిండ్రు, హైదరాబాద్ నుండి వచ్చి దావత్తు పెట్టిండ్రు, ఈ ప్రజలందరికీ తెలుసు. మరి ఆ సందర్భంలో గ్రామ పంచాయతీ 10%కు సంబంధించింది ఇది ఏ వ్యక్తి కానీ ఆక్యుపై చేసుకోవడం కానీ, అక్రమంగా దాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ, దాన్ని అమ్ముకోవడం కానీ, దాన్ని స్వతహాగా వాడుకోవడం కానీ అది చట్ట వ్యతిరేకం. కాబట్టి దాన్ని వ్యతిరేకంగా యువకులుగా ఇలా చేస్తున్న ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా జిల్లా కార్యదర్శిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా, వాళ్ళకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఎవరైతే యువకులు మా క్రీడాస్థలం కావాలని వాళ్ళు పై అధికారులకు, తర్వాత రాజకీయ నాయకులకు ఏదైతే అప్పీల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చేస్తున్న అప్పీలు చాలా న్యాయసమ్మతమైంది. దీన్ని రాజకీయాలు చేస్తున్నారనే పేరుతోటి ఈరోజు ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేయడం, అది అధికార పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీ లేదా ఎవరు ఆక్యుపై చేసినా అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి ఈ అధికారులు న్యాయసమ్మతంగా దాన్ని పరిశీలన చేసి ఆల్రెడీ కొన్ని గతంలో అంటే రీసెంట్గా తహసీల్దారు మోకాపైకి వెళ్ళి పరిశీలన చేస్తున్న సందర్భంలో వీళ్ళు అడుగుతూ ఉన్నారు, అదొక వీడియో నేను చూసిన. వీళ్ళు అడుగుతూ ఉన్నారు, వాళ్ళు అడుగుతూ ఉంటే చూద్దాం చేద్దాం, ఆ తర్వాత ఊరు పెద్ద మనుషులు ఉంటారు కదా, లేదా రాజకీయ పెద్ద మనుషులు ఉంటారు కదా అన్నట్టు ఆయన వాయిస్ అట్లా కనబడ్డది. కాబట్టి ఇక్కడ తహసీల్దార్ గారు కానీ కరెక్ట్గా న్యాయం జరగకపోతే ఇంతకుముందు యువకులు చెప్పినట్టు అది కలెక్టర్ దృష్టికి, సిసిఎల్ఏ దృష్టికి, అవసరమైతే కోర్టు దగ్గర కూడా వెళ్తాము అనే ఏదైతే అంటా ఉన్నారో ఇది న్యాయసమ్మతం అని అనిపించినప్పుడు ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ఇల్లీగల్ దందాలు జరిగినా దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది అనేది దేశ ప్రజలకు తెలుసు, మండలంలో తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు చేస్తున్న దాంట్లో న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దానికి సపోర్ట్గా ఉంటాం. శాయశక్తుల వాళ్ళు రేపు కలెక్టర్ దగ్గరికి వస్తే కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఆ తర్వాత మా సహకారం ఎంత మేరకు ఉంటే అంత మేరకు మేము అందిస్తామని తెలియజేస్తూ దీన్ని ఇల్లీగల్ దందాలు బంద్ చేసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చేపట్టినటువంటి ఈ గ్రౌండ్ కోసానికి ఇంతమంది యువకులు మరియు క్రీడాకారులు రావడం ఎంతో సంతోషకరం. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి, కాలేజెస్ అక్కడ ఇక్కడ ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. క్రీడాకారుల తరఫున మేమందరం కోరేది ఒకటే, మిర్జిల్లో గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరు ఇస్తారు ఏమి ఇస్తారు అనేది కాదు. గతంలో ఒకసారి అదే గ్రౌండ్కి దగ్గరికి మాజీ లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చి ఈ గ్రౌండ్కి మేము గోడ కట్టిస్తాం, ఖచ్చితంగా ఇస్తామని కూడా మాట ఇచ్చిర్రు. తర్వాత ఆ పక్కల ఇంకోటి ల్యాండ్ ఉండే, ఏది మన కబ్రస్థాన్ అని, దాన్ని కూడా మాట ఇచ్చిపోయారు, వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆయన ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గౌడ్, జై శ్రీరామ్ యూత్ క్రికెట్ టీం సభ్యుని నేను. మాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎంపీఎల్ అనే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. బిఎస్ఎన్ఎల్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా దాదాపు అందరూ ప్లేయర్లు కష్టపడి కొత్త గ్రౌండ్ను ఏర్పాటు చేయడము, ఎవరో వచ్చి వాళ్ళు ప్రైవేటు ఎవరైతే పొలం యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు దున్నుకోవడం, మళ్ళీ
కొత్త గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు గ్రౌండ్ లేదు. ఇప్పుడు ఈ రెయిన్బో వెంచర్లో మాకు గ్రామ పంచాయతీకి రావాల్సిన 10% ల్యాండ్లో మేము గ్రౌండ్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాము. కానీ అది ప్రైవేట్ వ్యక్తుల చేతులకి వెళ్ళిపోయింది. కాబట్టి మేము ఆ 10% ల్యాండ్ మేము సాధించుకొని గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలని ఈ దీక్షను ప్రారంభించినాము. ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ గ్రౌండ్ వచ్చేంత వరకు మేము పోరాడతామని మా జయశ్రీరామ్ యూత్ క్రికెట్ టీం సభ్యుల తరఫున తెలియజేస్తున్నాం. వెంచర్ 38 ఎకరాల రెయిన్బో వెంచర్ మిడ్జిల్ మండల కేంద్రంలోన ఒక పెద్ద విశాలమైన వెంచర్ చేసినప్పటికీ మన గ్రామంలోన మనం సర్పంచులను ఎన్నుకున్న, ఎంపీటీసీలను ఎంచుకున్న, జెడ్పీటీసీలను ఎంచుకున్న కూడా మన పరిరక్షణ కోసం, మన గ్రామ ఆస్తిని కాపాడుకోవడం కోసం, దాన్ని పెంపొందించుకోవడం కోసం మనం వారిని నియమించుకుంటాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదం ఏంటంటే, మన గ్రామంలోన మిడ్జిల్ మండల కేంద్రంలోన 38 ఎకరాల ల్యాండ్ను వెంచర్ చేసి ప్లాట్లు చేసినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి వెంచర్ పర్మిషన్కు గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. గ్రామ కంఠానికి 10% ల్యాండ్ ఇచ్చిపెట్టాలి. ఆ 10% ల్యాండ్ ఇవ్వకుండా, ఆ 10% ల్యాండ్ ఇవ్వకుండా వెంచర్ వాళ్ళు ఎట్లాగైతే వాళ్ళ అక్రమానికి పాల్పడ్డారో వాళ్లకు ఎవరు సపోర్ట్ చేసినా కూడా వారు కూడా దీనికి బాధ్యులవుతారు. కాబట్టి భవిష్యత్తును ముందల ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రేపు ప్రజాప్రతినిధులు కావాలనుకున్న వాళ్ళు కూడా దీనికి సహకరించి గ్రామ కంఠానికి రావాల్సినటువంటి 10% ల్యాండ్ను ఇప్పించే విధంగా అక్రమార్కులకు వీళ్ళు సపోర్ట్ చేయకుండా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ వెంచర్ కోసం క్రికెట్ మైదానం కావాలని చెప్పి అన్న బీసీ నాయకుడు భాస్కర్ అన్న గారి ఆధ్వర్యంలో, సుదర్శన్ అన్న, రవి అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ రీలే నిరాహార దీక్షకు మేము ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఖచ్చితంగా 10% ల్యాండ్ ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దీనిపైన పూర్తి విచారణ చేయకపోతే కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ డిఎస్పీ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళి మీరు దానికి బాధ్యులవుతారు. రేపు దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఆ వెంచర్కి సంబంధించినటువంటి 10% ల్యాండు మిడ్జిల్ మండల గ్రామ పంచాయతీకి ఇప్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. మేము గత కొన్ని రోజులుగా రెయిన్బో వెంచర్లో జరుగుతున్న అక్రమాలను, అవినీతిని బయటికి తీసుకొస్తున్నాం. దానికి కారణం ఏంటంటే, అక్కడ 38 ఎకరాల పట్టా భూమిని 2006-2007 సంవత్సరంలో రెయిన్బో వెంచర్ అని పేరుతో వెంచర్ చేయడం జరిగింది. అందులో గ్రామ పంచాయతీకి రావాల్సిన 10% భూమి అంటే దాదాపుగా 4 ఎకరాల భూమి అక్కడ ఉంది. అలాగే 250 మంది అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది. అంటే దాదాపుగా 36,000 గజాల భూమిని కొన్నారు. వాళ్ళు కొన్న వాళ్ళు ఎక్కడంటే ఇక్కడ స్థానికులు కాదు, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కొన్నారు. కానీ 2000 ఇటు భూమిని 2018లో ప్రొహిబిషన్ లైన్లో పెట్టిండ్రు. 2024లో అధికారం కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కొంతమంది అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఫ్లాట్లు అమ్మిండ్రో అతనికే మళ్ళీ వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా మార్చి ఇక్కడ ఉన్న ధరలు ఉన్న కొన్ని లొసుగులను కొంతమంది ఆఫీసర్లను పట్టుకొని వ్యవసాయ భూమిగా మార్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీకి రావాల్సిన 10% భూమి మేము గ్రౌండ్ చేసుకుంటామని ఈ నాయకులను అడిగితే, లేదు భూమి అంతా అమ్మేసినాము, ఆ భూమి ఇప్పుడు ఫ్లాట్లు లేదు, ఫ్లాట్లు తీసేసినామని చెప్పారు. అలాగే ఆ ఫ్లాట్లకు సంబంధించిన కొంతమంది ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారితో పాటు మేము ఇచ్చినాం. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా కేసు పెట్టమని చెప్పి ఆయనకు చెప్పినాము. ఆయన కూడా ఏదో చిన్న పిటి కేసు చేసి అధికార పార్టీ వారికి అధికారులు అంతా సపోర్ట్గా నిలుస్తున్నారు. మేము గత కొద్ది రోజులుగా దీక్ష చేస్తుంటే ఎవరు కూడా చేయడం లేదు. ఇది మాకు కానీ, మా ఇంటికి కానీ, మాకు కానీ ఎవరికి లేదు. ఇక్కడ గ్రామంలో ఈ మిడ్జిల్ పట్టణంలో గ్రౌండ్ ఉండడం వల్ల ఎంతోమందికి ఉపయోగం జరుగుతుంది. ఎంతోమంది క్రీడాకారులుగా ఉంటారు. అలాగే పోలీసు ఆటలు కానీ, తర్వాత ఈ రన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, ఎలాంటి ఆటలకైనా గ్రౌండ్ పనికొస్తుంది. కాబట్టి మేము ఆ గ్రౌండ్ కోసం పోరాడతాం. కొంతమంది నాయకులు అంటున్నారంట, మీరు దీక్షలు చేసినా, ధర్నాలు చేసినా కానీ మేము చేయమని చెప్తున్నారుగా.
చెప్తున్నట్టుగా మేము కూడా ఈ గ్రౌండ్ వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే హైకోర్టు వరకు కూడా పోయి ఆ ప్లాట్లకు న్యాయం చేస్తాం. ఈ గ్రామ పంచాయతీకి రావాల్సిన 10% ల్యాండ్ కూడా తీసుకొని మేము కూడా గ్రౌండ్ కోసం పోరాటం చేస్తామని చెప్పి కోరుచున్నాం. అలాగే మీరు చేస్తే ఒక 4 సంవత్సరాలు చేయొచ్చు, తర్వాత వచ్చే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మేము వాళ్ళతో కూడా అడుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. బిఎస్ఎల్ క్రికెట్ టీమ్ సభ్యుని మాకు ఇక్కడ రెయిన్బో వెంచర్లో 38 ఎకరాల పట్టా పొలంను రెయిన్బో వెంచర్ చేసినప్పుడు ప్లాట్లు చేయడం జరిగింది. అప్పుడున్న అధికారులు ప్రభుత్వము గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన 10% ల్యాండ్ను ఇవ్వకపోగా ఇప్పుడు వెంచరు ప్లాట్లు లేవు, ల్యాండే ఉంది అని చెప్పడం జరిగింది. దానివల్ల మాకు ప్రతి సంక్రాంతికి మేము ఇక్కడ క్రికెట్ ప్రారంభిస్తాము. ఇప్పుడు కూడా ఎంపీఎల్లో మా అధికారులు, మా నాయకులు, మా గ్రామ పెద్దలు వచ్చి ఇక్కడ ల్యాండ్ ఉంది రెయిన్బో వెంచర్లో, దీన్ని పర్మనెంట్ గ్రౌండ్ చేద్దాము అని చెప్పడం జరిగింది. దానివల్లనే క్రీడాకారులకు బాగా నాటకపోయింది, మనకు పర్మనెంట్ గ్రౌండ్ కావాలి అని చెప్పడం జరిగింది. దీనివల్ల మాకు గ్రామ పంచాయతీకి చెందాల్సిన 10% ల్యాండ్ వస్తే మేము పర్మనెంట్ గ్రౌండ్ చేసుకోగలుగుతాం. మేము రాజకీయంగా చేయట్లేదు, ఇది రేపటి తరాల పిల్లల భవిష్యత్తు కొరకే చేయడం జరుగుతుంది. ఎవరి మీద విద్వేషం లేదు. మాకు ఎంఆర్ఓ గారిని కూడా గ్రౌండ్కి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా చూద్దాం, చేద్దాం, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. మరీ విజ్ఞప్తి అంటే ఎమ్మెల్యే గారు మా క్రీడాకారులను మిడ్జిల్ గ్రౌండ్ శాంక్షన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మేము ఎలాంటి విభేదాలకు పోకుండా గ్రామ పెద్దల సహకారంతో అన్ని పార్టీల అనుకూలంగా నిర్ణయం తీసుకొని మాకు ఈ యొక్క మండల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో ఒకసారి చెప్పండి. క్రీడా మైదానం కోసం బయట ధర్నా ఇస్తారు సార్. వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటంటే గ్రామ సభలో తీర్మానం చేసి పంపిస్తే దానికి ఆలోచిద్దామని చెప్పాను. నాన్ అగ్రికల్చర్ రికార్డులో ఉంది, అగ్రికల్చర్ దాంట్లో ఉంది ప్రజెంట్. వెంచర్ ఉన్నా ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ గానే ఉంది రికార్డులో. అది తెలీదు, ఇప్పుడు రికార్డులో మాత్రం అగ్రికల్చర్ గా ఉంది. రికార్డులో కూడా అగ్రికల్చరే ఉంది. పాత రికార్డు కూడా అదే అగ్రికల్చర్. నాన్ అగ్రికల్చర్ ఎక్కడ లేదా? లేదు. అంటే మరి వెంచర్ చేసి ఇప్పుడు ప్లాట్ కూడా అమ్మారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా? లేదు, అది తెలియదు నాకు. తెలియదు, ఓకే, కానీ మీరైతే విచారణ చేయాలి. విచారణ అంటే అగ్రికల్చర్ ఉంటుంది, రికార్డు ప్రకారం వెళ్తాం మనం. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే అగ్రికల్చర్ పట్టాలు సుమారు 200 ప్లాట్ల వరకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పట్టమని చెప్పాను వాళ్ళని. లేఅవుట్ తీసుకురామని చెప్పాను. లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ కాదు, అన్ఆథరైజ్డ్ లేఅవుట్ అది. అందుకని అలా జరిగింది. ఓకే, నెక్స్ట్ అడగండి త్వరగా. మిడ్జిల్ మైదానం, క్రీడా మైదానం మాకు కావాలని చెప్పి ధర్నా చేస్తారు సార్, ధర్నా చేస్తారు బయట. దాని గురించి మీరు ఏం చెప్తారు? మిర్జిల్ క్రీడా మైదానం కోసానికి ధర్నా చేస్తారు, ఓకే, మంచిది అది. ఎందుకంటే క్రీడాకారులకు ఉపయోగపడితే అది కూడా మేము లాభదాయక సంతోషకరం వాళ్ళకి ఇచ్చేది మాత్రం అయితే గతంలో మాత్రం రెయిన్బో వెంచర్లో మాత్రం చేసినప్పుడు మాత్రం గతంలో మన గ్రామ పంచాయతీలో మాత్రం రిజిస్టర్లో మాత్రం నమోదు చేయబడింది సర్వే నెంబర్ ప్రకారంగా. ఎన్ని ఎకరాలను లేదు యాక్చువల్గా. ఇంకోటి గ్రామ పంచాయతీ ఇవ్వచ్చు 10% ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వలేదు మనకి. ఫర్దర్గా మరి వారికి ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతామంటే ఇప్పుడు వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఆ వెంచర్ చేసి లబ్ధిదారులు వచ్చి మనకు 10% ల్యాండ్ చేసి మేము తీసుకొని ఆ 10% ల్యాండ్ను ఈ క్రీడాకారులకు వాళ్ళకు అప్పచెప్తాం.